ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు వీలుగా రూపొందించిన ఫైల్పై సీఎంగా తన తొలి సంతకం చేశారు. మొత్తం 16,374 పోస్టులతో రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణకు దీంతో లైన్ క్లియర్ అయినట్లయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో 16,374 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సి పరీక్షకు ముందే హడావిడిగా టెట్ పరీక్ష నిర్వహించింది. టెట్ ఫలితాలకు డిఎస్సి పరీక్షకు మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్త వాయిదా పడింది. అనంతరం ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో డిఎస్సి కాస్త అటకెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపు 10,000కు పైగా అదనపు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ 16,374 పోస్టుల్లో కేటగిరీల వారీగా ఏ పోస్టులు ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధికంగా 7,725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,371 ఎస్జిటిలు, 286 భాషా పండిట్లు, 132 పీఈటీలు, 52 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి విద్యాశాఖ త్వరలో తాజా నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అలాగే మెగా డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, ఇతర వివరాలను కూడా విడుదల చేయనుంది. ఆ మేరకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తారు.